ఏంటి మీకు ఒక వెబ్సైట్ నేను పంపించాను. అందులో ప్రతిదీ మీరు ట్రై చేయాలి. ఆన్సర్స్ మీరు ప్రతి ఆన్సర్స్ ట్రై చేసి ప్రతి ప్యాసేజ్ ట్రై చేసి ఒక వైట్ పేపర్లో ప్రతి ప్యాసేజ్ వైట్ పేపర్లో వాటి ఒక ఆన్సర్స్ రాయండి. తర్వాత వాటి ఆన్సర్స్ కీలు చెక్ చేయండి. మీకు ఎన్ని రైట్స్ వస్తున్నాయి చూడండి, ఎన్ని రాంగ్స్ వస్తాయి చూడండి. రాంగ్స్ వస్తే ఎందుకు రాంగ్ అయిందో నన్ను నుంచి మీరు డౌట్ అడగాలి. అప్పుడు అలాగా మొత్తం ఈ యొక్క 100 పేజెస్ అయిపోవాలి 9 వరకు. ఇదే వేట. అసలు నేను చెప్పింది ఏంటో మనం చెప్పనా, ఆన్సర్స్ చేసి బుక్లు రాసుకోండి, తర్వాత కరెక్ట్ చేసుకోండి. వీటికి మీకు డి బుక్లు ఉంటుంది, బుక్ చూసి కరెక్ట్ చేసుకోండి. అసలు నేను చెప్పింది అలా చేసేస్తాను, డి బుక్ అయిపోద్ది. రేపు ఇందులో పడే అవకాశం ఉందండి చాలా మట్టుగా. ఓకేమా? ఏంటి లెంచో wrote letter to God. ఇది ఇచ్చాడు సింపుల్. ఏ లెటర్ వాజ్ రిటన్ బై లెంచో టు గాడ్. అరే సబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్ మారుస్తావు, ప్రెడికేట్ లాస్ట్ లో యాక్సెస్ రాసుకోవచ్చు. ఏ లెటర్ టు గాడ్ రిటన్ బై లెంచో కూడా రైట్. ఎలా రాస్తే రైట్. మధ్యలో మన స్ట్రక్చర్ మార్చేసి ప్రెడికేట్ ఎక్కడైనా మనం పెట్టచ్చు, అందులో మనకి ప్రాబ్లం అనేది లేదు. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ సెకండ్ ఎస్సే వాజ్ అసైన్డ్, మరి ఈ కదా మళ్ళీ ఉంది కదా టు మీ బై హిమ్. ఈ తప్పమాట ఈ దగ్గర హిమ్ అనేది భయపెట్టి పెట్టాలి, మీద 2 పెట్టాలి. నీకు చెప్తున్నప్పుడు నీకు అంటే ఏంటి 2. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టైం చేంజెస్ ఉంటాయి కదా, టైమ్ ఆర్ ప్రొనౌన్ చేంజెస్, వర్డ్ చేంజెస్. అందులో దిస్ వస్తే దట్, దీస్ వస్తే దోస్, మే వస్తే మైట్. ఓకే డన్. కానీ మైట్ వచ్చిందని మళ్ళీ మే పెట్టకూడదు, కుడ్ వచ్చిందని చెప్పి మళ్ళీ క్యాన్ పెట్టకూడదు. ఇటుపక్కవే మారుతాయి, మళ్ళీ ఇంక అటుపక్క నీకు మారు. అలా ఎలాగుందో అలాగా రాసిడ్ మే. ఓకేనా? సేడ్ హౌ డూ యూ కమ్ టు స్కూల్ ఎవ్రీడే. ఇది మనం ఎలా అంటే సపోజ్ దీన్ని డిడ్గా కూడా మార్చొచ్చు. మీరు డిడ్గా పెట్టారనుకోండి కేమ్ పెట్టకూడదు. డిడ్ పక్కన ఎప్పుడు కూడా ఆల్వేస్ డిడ్ ఆఫ్టర్ ఆల్వేస్ V1 మాత్రమే వస్తుంది. డిడ్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రం వస్తుంది. సో మీరు సపోజ్ కేమ్తో రాస్తే డూ పెట్టవసలే, నార్మల్గా రాసుకోవచ్చు. ఎలా రాస్తారు రైటే. డిడ్ ఒకవేళ మీరు పెడదాం అనుకుంటే కమ్మనే పెట్టాలి. అకార్డింగ్ టు కి వాడు ఎలా ఇచ్చాడు ప్రెసెంట్ అలా రాస్తేనే బెస్ట్ వన్. ఓకేనమ్మా? అంటే నార్మల్ చెప్తున్నా కూడా పెట్టచ్చు అని. ఆ టైం గుర్తు రాకపోతే ఇది మీకు గుర్తుకొస్తుంది. యాంగ్రీ పక్కన ఎట్టు వస్తుంది, విట్టు వస్తుంది, రెండు కూడా కరెక్టే. ఇది తప్పు అది కరెక్ట్ అని కాదు, రెండు కూడా కరెక్టే. సో రెండు యాంగిల్ని ఎక్స్ప్రెస్ చేసేదే. సో ఏది మనం ఆప్షన్లో పెట్టినా కూడా రైటే. కానీ ఇప్పుడు మనం ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, టీచర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టీచర్ ఇస్తే దానికి ఏ ప్రొనౌన్ మార్చాలి, టీచర్ ఇస్తే మనం ఏ ప్రొనౌన్ ఐడెంటిఫై చేయాలి. టీచర్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఫస్ట్ హీనే రిప్రజెంట్ చేస్తారు, కానీ హీ ఆర్ షీ పెట్టి రాసింది, హీ ఆర్ షీ అని పెట్టి మీరు రాసేస్తారు, అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ డౌట్ సార్, మంచి డౌట్ ఇది. కొన్ని క్లూస్ చెప్తాను చూడండి అమ్మా. ఎట్, ఎక్సలెంట్ పక్కన ఎట్, రిజల్టెడ్ పక్కన ఇన్, రెసిపీ పక్కన ఫర్, సెన్స్ పక్కన ఆఫ్, అసెల్ట్ పక్కన ఆఫ్. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ వస్తే దాని పక్కన ఈ ప్రిపరేషన్ వస్తుంది, ఇంకే ప్రిపరేషన్ మీకు రాదు. మ్యారీడ్ పక్కన టు, విత్ అనేస్తారు, తనతో పెళ్ళయింది అంటే తో అనగానే విత్ అని కండి గుడ్డిగా. మ్యారీడ్ పక్కన టు. ఇలాంటివన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థం ముందు దాటికలు వస్తుంది, కానీ లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ వస్తే నో, డైరెక్ట్గా ఆన్ ఎర్త్ అని వచ్చేస్తుంది. 2 పక్కన V1 వస్తుంది. లుక్ ఫార్వర్డ్ అని వస్తే 2 పక్కన V1 రాదు. ఇలాంటివన్నీ ఎర్రర్స్ బాగా రికగ్నైజ్ చేసుకోండి పేపర్లో. క్వశ్చన్, పీపుల్ యూజువల్లీ ప్రిపేర్ శాండ్విచెస్ డాష్ ద అకేషన్ ఆఫ్ బర్త్డే పార్టీస్ ఇన్ ఆన్ ఎర్త్. దానికి అకేషన్ ఎప్పుడు మీకు కనబడినా ఆన్ పెట్టాలి. అకేషన్ ముందు ఎప్పుడు కూడా ఏంటి పెట్టాలి, ఆన్. ఇన్ ద అకేషన్ అనకూడదు, ఆన్ ద అకేషన్ అని అనాలి. ఓకేనమ్మా?